వామ్మో! ఈ క్యారవెన్ రేట్ చూడండి 30,000 పౌండ్స్ అంట. అంటే మన ఇండియన్ రూపీస్ లో 30 lakhs, 40 lakhs, 50 lakhs. ఏందిరా నాయనా ఇది. హలో గైస్, మేము రీసెంట్ గా స్నుడోనియా వెళ్ళినాం. ఇంకా మనకి బై చేసే అంత బడ్జెట్ లేనందున 3 days రెంట్ కి తీసుకొని స్నుడోనియా మొత్తం చూసేసినాం. ఇప్పుడు ఈ క్యారవెన్ టూర్ చూద్దాం రండి. గూటన్ తిల్లే గానీ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. ఇది చూసి నాకు ఎందుకు షాకింగ్ అనిపించిందంటే యూకే వాళ్ళు ట్రిప్ కి వెళ్ళేటప్పుడు కార్ వెనకాల ఈ క్యారవెన్ ని తగిలించుకొని వెళ్తారు. మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రైయర్, సాంగ్స్ పెట్టుకోవడానికి స్పీకర్ కూడా ఉంది ఇక్కడ. మాకి క్యారవెన్ 2 days కి 250 pounds పడింది. చాలా లగ్జరీగా ఉంది. టీవీ, వైఫై కూడా ఉంది ఇక్కడ. మేము తీసుకుంది 3 BHK. వాష్రూమ్స్ కూడా సపరేట్ ఉన్నాయి. షవర్ రూమ్, ఇంకా టాయిలెట్, ఇంకా బెడ్రూమ్స్ కూడా చూద్దాం రండి. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్. మా ఆయన చూడండి ఇక్కడ పడుకొని మరి టెస్ట్ చేస్తుండు. ఈ విండోలో నుంచి వ్యూ చూడండి. మా క్యారవెనే ఫస్ట్ ఉంది. ఈ ఎంట్రన్స్ లో పాస్కోడ్ ఎంటర్ చేస్తేనే లోపలికి రానిస్తారు. మనకి బెడ్ షీట్స్, వాక్యూమ్ క్లీనర్ కూడా ప్రొవైడ్ చేసిర్రు. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. జస్ట్ బెడ్ పట్టే అంత ప్లేస్ ఉంది అంతే. ఈ విండోలో నుంచి చూడండి అన్ని క్యారవెన్స్ కాలనీయే ఉంది ఇక్కడ. ఇది ఇంకోటి గెస్ట్ బెడ్రూమ్. రూమ్స్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయండి. బయట ఓపెన్ ప్లేస్ లో చిల్ అవ్వడానికి టేబుల్స్, ఇంకా బార్బిక్యూ కూడా అరేంజ్ చేసిర్రు. నైట్ వ్యూ ఇంకా చాలా బాగుండే. కానీ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే డోర్ బయటికి రాగానే బీచ్ వ్యూ ఉందని చెప్పి Airbnb లో బుక్ చేసుకున్నాం. కానీ చాలా దూరం నడుచుకుంటూ వెళ్తే గానీ బీచ్ కనిపించలే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.